బొట్టాయిగూడ మండలం కొరసవారిగూడెం పంచాయతీ పరిధిలో కామవరం నందు శ్రీ శ్రీ దుర్గమ్మ తల్లి, శ్రీ శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి, శ్రీ శ్రీ నాగదుర్గాదేవి, శ్రీ శ్రీ గద్దరాజుల మాఘశుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. పోలవరం హ్యాట్రిక్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తి శ్రద్ధలతో తెల్లం బాలరాజు అమ్మవారికి పూజలు చేశారు. విచ్చేసిన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. శాస్త్రోక్తంగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో జాతర చేస్తున్నట్లు తెలిపారు. 25వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ ఆదివారంతో ఉత్సవాలు ముగుస్తాయని తెల్లం బాలరాజు గిరిజన ఆధ్యాత్మిక గురువు పుల్లారావు కమిటీ సభ్యులు తెలిపారు. జాతరలో అమ్మవారిని దర్శించి తరించాలని కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో భక్తులు గద్దరాజుల అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మరి ఈ రోజు కామారం గ్రామంలో వేసేసిన శ్రీ శ్రీ దుర్గాదేవి తల్లి, నాగదుర్గమ్మ తల్లి, శ్రీ శ్రీ గుబ్బలంగమ్మ తల్లి, శ్రీ శ్రీ గద్దరాజుల శుద్ధ పౌర్ణమి, మాఘ శుద్ధ పౌర్ణమి మరి సందర్భంగా మరి 50 మంది భక్తులకు అందరు కూడా మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు నుంచి మరి జాతర మహోత్సవం ఎంతో వైభవంగా మరి ఘనంగా గిరిజన సాంప్రదాయాలతో నియమ నిష్టలతో మరి ప్రారంభమైంది. మరి ఈ జాతర మహోత్సవానికి భక్తులు మరి తరలి వచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మరి పొందుతుంటారు. అమ్మవారు మరి ఎంతో మంది భక్తులకి మరి కోరికలు తీస్తూ ఉంటది. అదేవిధంగా నేను కూడా ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మరి ఆలయ కమిటీ వారిని ఆహ్వానించడం, నేను అమ్మవారిని కూడా సందర్శిస్తుంటాను. మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి భక్తులకి ప్రజలకు అందరికి కూడా ఉండాలని, మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మరి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా, ఈ జాతర సందర్భంగా అందరు కూడా మరి భక్తులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు ఆలయం కమిటీ వారు కూడా మరి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి వారికి పూర్తి సహాయ సహకారాలు కూడా నా వంతు ఉంటాయని, ఇలాంటి జాతర మహోత్సవం నిరంతరం ప్రతి ఏడాది కూడా ఘనంగా జరుపుకోవాలని మరి జరిపించుకోవాలని మరి ఆలయ కమిటీ వారిని కోరుకున్నాను. అదేవిధంగా ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి పూజారి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.